డ్రగ్స్ కేసులో మూడో రోజు విచారణ మీద ఇంకిని డీటెయిల్స్ సంపత్ చెప్తారు. సంపత్ చెప్పండి, ఇవాల్టి విచారణ అప్డేట్స్ ఏంటి? సుబ్బరాజును ఎప్పుడు ప్రశ్నించనుంది సిట్? డ్రగ్ కేసులోని లింకుల్లో భాగంగా రోజుకొక సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన టాలీవుడ్ నటులను సిట్ ప్రశ్నిస్తూ వస్తుంది. ఈరోజు మొన్న పూరి జగన్నాథ్, నిన్న శ్యామ్కే నాయుడు, ఈరోజు సుబ్బరాజు సైడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఉన్న సుబ్బరాజును ఈరోజు పిలవడం జరిగింది. దర్యాప్తులో భాగంగా కెల్విన్ ఇచ్చినటువంటి సమాచారాన్ని బేస్ చేసుకొని మొత్తానికి క్వశ్చనింగ్ చేస్తున్నారు. ఎందుకంటే సుబ్బరాజు యాక్టర్గా ఉన్న దాదాపు 2006లో ఖడ్గం సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత నుంచి కూడా చాలా బ్యానర్లలో సినిమా ఇండస్ట్రీలో పనిచేశారు. ముందుగా సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేసిన సుబ్బరాజు అనుకోని పరిస్థితుల్లో యాక్సిడెంటల్గా ఆఫర్ వచ్చిన తర్వాత రెగ్యులర్గా నెగిటివ్ రోల్స్లో విలన్లుగా ఎక్కువగా సినిమా ఇండస్ట్రీలో యాక్ట్ చేసి తన ప్లాట్ఫామ్ను నిర్మించుకున్నాడు. మొన్న జూలై 13th రోజున ఆయనకు నోటీసులు జారీ అయిన తర్వాత కూడా ఆయన మీడియాతో మాట్లాడుతూ సిగరెట్ తాగే అలవాటు కూడా తనకు లేదు, ప్యూర్ వెజిటేరియన్గా ఉంటాను, హెల్త్ కాన్షియస్లో ఉంటాను. తనకు ఈ నోటీసులు రావడానికి కెల్విన్ కాల్ లిస్ట్లో తన నెంబర్ ఉండడమే కారణం అనేది నోటీసులు సర్వ్ చేసిన టైంలో సిట్ సంబంధించినటువంటి టీం అధికారులు చెప్పినట్టుగా ఆయన మీడియాతో కూడా లాస్ట్ టైం చెప్పడం జరిగింది. 13th రోజు నోటీసులు సర్వ్ చేసిన తర్వాత ఆఫీసర్లను అడిగినప్పుడు ఇదే విషయాన్ని, తన ఫోన్ నెంబర్ కెల్విన్ కాల్ డాటాలో ఉంది కాబట్టి, తాను కూడా మాట్లాడినట్టుగా కాల్ డ్యూరేషన్ ఉంది కాబట్టి దానిపైన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేందుకే రమ్మన్నారనేది సుబ్బరాజు చెప్పడం జరిగింది. మరికొద్ది సేపట్లో సుబ్బరాజు 10:20 టైంలో ఆయనకి ఇన్వెస్టిగేషన్ టైం ఇచ్చారు. ఆ టైం వరకు వచ్చిన తర్వాత ఈవినింగ్ వరకు ఈ క్వశ్చనింగ్ హవర్ కంటిన్యూ అవుతుందా, లేదంటే శ్యామ్కే నాయుడు లాగా 5 నుంచి 6 గంటలు ప్రశ్నించి పంపిస్తారా చూడాలి. ఎందుకంటే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి వాళ్ళ సంబంధించిన అందరి నెంబర్లు, అంటే కొంతమంది నెంబర్లను కెల్విన్ కాల్ లిస్ట్లో ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఆ కాల్ లిస్ట్లో వాళ్ళ పేర్లు ఎందుకున్నాయి, రెగ్యులర్గా వాళ్ళు ఫోన్లు ఎందుకు మాట్లాడేవారు, డ్రగ్ వినియోగం కోసం మాట్లాడేవాళ్ళ, లేదంటే వేరే ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, ఇట్లాంటి వాటి కోసమే ఎక్కువగా పిలుస్తున్నారు. ఖచ్చితంగా వీళ్లకు డ్రగ్స్ సేవించారని అయితే చెప్పడానికి లేదు. కానీ ఒక ఈవెంట్ మేనేజర్గా కూడా కెల్విన్ ఉన్నాడు కాబట్టి కెల్విన్తో ఏమైనా సంబంధాలు ఉన్నాయి, ఇట్లాంటి యాంగిల్లోనే సిట్ క్వశ్చనింగ్ నడుస్తుంది. ఒకవేళ వాళ్ళు డ్రగ్స్ సేవించినట్టు కానీ తేలితే దానికి కౌన్సిలింగ్ పార్ట్ ఉంటుంది, లేదంటే డ్రగ్స్ యూజ్ చేయడంతో పాటుగా డ్రగ్స్ను ఇతర వ్యక్తులకు అడిక్షన్ చేస్తే కనుక దానిపైన కేసులు నమోదు చేసి అక్యూజ్ లిస్ట్లో కూడా చేరుస్తామని అధికారులు ఆఫ్ ది రికార్డులో చెప్పారు. చూడాలంటే సుబ్బరాజుకు సంబంధించిన రోల్ ఏంటి, దీంట్లో అతన్ని విచారణలో భాగంగా కాల్ లిస్ట్లో ఉన్నందుకు పిలిపించారా, లేదంటే బాధితుడిగా ఉండి డ్రగ్స్ కన్జ్యూమ్ చేసిన లిస్టులో పిలిపించారా, లేదంటే డ్రగ్స్ సప్లై చేస్తున్న వ్యక్తితో సంబంధాలు ఉండడం వల్ల పిలిచారా, లేదంటే అతన్ని అక్యూజ్డ్ కానీ విక్టిమ్ కానీ లేదంటే ఎట్లా ఏ యాంగిల్లో పిలిచారనే విషయం చూడాలి. కానీ ప్రైమరీగా మాత్రం కేవలం కెల్విన్ కాల్ లిస్ట్లో నెంబర్ ఉండడం, పదే కెల్విన్తో మాట్లాడినటువంటి సంభాషణలు ఉండడం వల్లనే సిట్ అధికారులు ఈ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళందరినీ కూడా వరుసగా పిలుస్తున్నారు. వీళ్ళు డ్రగ్స్ వాడారా లేదా, వీళ్ళు బాధితులా లేదంటే అక్యూజ్డా, ఇట్లాంటి విషయాలు తెలియాలంటే కొంత సమయం ఆగాల్సింది. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ పార్ట్ కంప్లీట్ అయిన తర్వాత అందరినీ ప్రశ్నించిన తర్వాత అక్కడ కెల్విన్ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ని, అట్లాగే సుబ్బరాజు, శ్యామ్కే నాయుడు, పూరి జగన్నాథ్తో పాటుగా మిగతా నటీనటులు ముమైత్ ఖాన్ కావచ్చు, చార్మి కావచ్చు, ఈ విచారణకు ఎవరైతే హాజరవుతున్నారో వాళ్ళందరూ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్యారలల్గా చూసుకోవడం, తర్వాత వాళ్ళ బ్లడ్ శాంపిల్స్ కూడా ఎవరైతే వాళ్ళపైన అనుమానాలు ఉన్నాయో లేదా డ్రగ్స్ కన్జ్యూమ్ చేసినట్టుగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళ బ్లడ్ శాంపిల్స్ని వేళ్ళ గోళ్ళను కూడా తీసుకుంటున్నారు. కాబట్టి అవి ఒకసారి టెస్ట్లకు వెళ్ళి వచ్చిన తర్వాత కానీ మనం చెప్పలేం. ఎందుకంటే ఈ డ్రగ్స్ కేసులో ఉన్నటువంటి నిందితుల కాల్ డాటాను బేస్ చేసుకునే పోలీసులు పిలుస్తున్నారు. కాబట్టి డ్రగ్స్ రాకెట్లో వాళ్ళు ఉన్నారా లేదా, వాళ్ళు డ్రగ్స్ కన్జ్యూమ్ చేశారా లేదా, డ్రగ్స్ వాళ్ళ దగ్గర నుంచి వేరే వాళ్ళకి సప్లై అయ్యా లేదా, అట్లాగే డార్క్ వెబ్సైట్లో వాళ్ళు పర్చేజ్ చేశారా లేదా, వాళ్ళ అకౌంట్ నుంచి డబ్బులు కెల్విన్ అకౌంట్లోకి వెళ్ళాయంటున్నారు కాబట్టి అట్లా కూడా డబ్బులు వెళ్ళాయా, నిజంగానే పర్చేజ్ చేశారా లేదా, ఇట్లాంటి విషయాలన్నిటిపైన సిట్ అధికారులు ప్రశ్నల వర్షం కురిపిస్తూ మొత్తానికి క్వశ్చనింగ్ చేస్తున్నారు. క్వశ్చనింగ్ చేసిన తర్వాత వాళ్ళు ఇచ్చేటువంటి సమాధానాలన్నింటినీ కూడా నోట్ డౌన్ చేస్తున్నారు. ప్రతి ఒక్కటి వీడియో రికార్డింగ్ కూడా చేస్తున్నారు. దాంతోపాటుగా సిట్ అధికారుల తమ ఒక నోట్ను ప్రిపేర్ చేసి ఇన్వెస్టిగేషన్కి హాజరైనట్టుగా తాము
ప్రశ్నించిన టైంలో ఫలానా టైం నుంచి ఫలానా టైం వరకు ఇన్ని హవర్స్ సిట్ ఎంక్వైరీకి హాజరైనట్టు కూడా వాళ్ళ దగ్గర నుంచి ఎంక్వైరీ కంప్లీట్ అయిన తర్వాత ఎండార్స్ తీసుకుంటున్నారు. మళ్ళీ ఫర్దర్ ఎంక్వైరీ కోసం రావాల్సి ఉన్నా కానీ రావడానికి సిద్ధంగా ఉండాలంటూ వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇంటిమేషన్ కూడా ఇస్తున్నారు. దాని తర్వాత ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నారు. చూడాలి, అంటే ముగ్గురికి చేరిన ఇప్పటికి ముగ్గురిని విచారించారు, మరో 7 నుంచి 8 మందిని విచారించన్నారు. అయితే సినిమా ఇండస్ట్రీలో కేవలం నిన్నటి నుంచి మనకు అంటే దాదాపుగా సినిమా ఇండస్ట్రీలో వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం కేవలం ఒక టీంను ఒక టీం వరకు ఒక సంబంధించినటువంటి బ్యానర్లో ఒక రెగ్యులర్గా సినిమాలు తీసినటువంటి ఒక టీం వరకు మాత్రమే టార్గెట్ చేశారన్నది నిన్న పూరి జగన్నాథ్ మాట్లాడుకోవచ్చు. చాలామంది మాట్లాడినప్పుడు కేవలం ఒక టీం మాత్రమే టార్గెట్ అయినట్టుగా కనిపిస్తోంది అనేటువంటి ఒక మాటను కూడా ఆయన అన్నారు. సో ఇది కేవలం ఒక వింగ్ వరకే పరిమితం కాకుండా నిజంగానే డ్రగ్ యూజర్స్ కానీ డ్రగ్ పెడ్లర్లు కానీ ఎవరైనా ఉంటే మిగతా వాళ్ళు ఎవరున్నారో వాళ్ళపైన కూడా సిట్ ఫోకస్ పెడుతుందా, వాళ్ళకు కూడా నోటీసులు జారీ చేసి ఎక్సైజ్ ఆఫీస్ ముందు పెడతారా లేదని చూడాలి. మరికొద్ది సేపట్లో సుబ్బరాజు తన ఇంటి దగ్గర నుంచి బయలుదేరి ఎక్సైజ్ ఆఫీస్కి రానున్నారు. 10 గంటల 20 నిమిషాలకు ఇన్వెస్టిగేషన్ ప్రారంభమైన తర్వాత క్వశ్చనింగ్ అయిపోయిన తర్వాత ఎన్ని గంటల పాటు ప్రశ్నిస్తారు, ఈరోజు ఏ యాంగిల్స్లో సిట్ అధికారులు ప్రశ్నించాలో చూడాలి. రెగ్యులర్గా ఎవరైతే సిట్ టీంలో ఉన్నటువంటి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీనివాసరావు, అట్లాగే ఇన్స్పెక్టర్ శ్రీనివాస్తో పాటుగా విజయ్ కుమార్లు, అట్లాగే మిగతా 2 టీము, మొత్తం 5 టీం ఉన్నారు. దాంట్లో 2 ఒకసారి, అట్లాగే 3 ఒకసారి, మొత్తం 2 ఫేసెస్లో క్వశ్చనింగ్ ఉండనుంది. యాజ్ పర్ నిన్న మొన్న జరిగిన దానిలాగానే సేమ్ క్వశ్చనింగ్ ఫ్రేమ్అవుట్ చేసి దాంట్లో చేస్తున్నారు. ఎక్కువగా అందరినీ రెగ్యులర్గా అడిగే క్వశ్చన్ ఏంటంటే కెల్విన్తో మీకున్న సంబంధం ఏంటి, కెల్విన్తో ఎందుకు టచ్లో ఉన్నారు, మీ నెంబర్ ఆ కెల్విన్ దాంట్లో ఎందుకు ఉంది, మీకు ఎట్లా కెల్విన్ పరిచయం అనే విషయం పైన ఎక్కువగా పోలీసులు దృష్టి పెడుతున్నారు. ఎందుకంటే మెయిన్ అక్యూజ్డ్గా కెల్విన్ ఉన్నాడు కాబట్టి కెల్విన్ కాల్ డాటాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని, అది విద్యార్థులు కానీ అట్లాగే సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కానీ లేదంటే మిగతా సంబంధించిన వాళ్ళు పేజ్ 3 కానీ ఎవరైనా కానీ, అది సెలబ్రిటీలైనా నార్మల్ వ్యక్తులైనా వాళ్ళని ప్రశ్నించాలనేదే తమ ఇంటెన్షన్ అనేది సిట్ అధికారులు చెప్తున్నారు. ఓవర్ టు యూ. ఓకే సంపత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.